నమస్తే అండి. నా పేరు రాధాకృష్ణ. హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ అధ్యక్షుడిని. అందరికీ కూడా విజయదశమి శుభాకాంక్షలు. అలాగే ద్వైత సిద్ధాంతకర్త శ్రీ మధ్వాచార్యుల గారి జన్మదినం సందర్భంగా కూడా సమస్త జనాలకి కూడా మధ్వాచార్య జయంతి శుభాకాంక్షలు. ఈరోజు రాఘవేంద్ర స్వామి ఎవరైతే మన మంత్రాలయంలో బృందావనంలో కొలువై ఉన్నారో, భక్తులకు కొంగు బంగారమై, కామధేనువై, కల్పతరువై, అందరి కోరికలు తీరుస్తూ అందరికీ అండగా నిలబడుతూ ఉన్న స్వామి, మంత్రాలయంలో ఉన్న స్వామి ఎవరైతే ఉన్నారో ఆయన యొక్క జీవిత చరిత్ర ఏదైతే ఉందో అది కన్నడంలో చాలా పుస్తకాలు ఉన్నాయి. కన్నడ లిపిలో అలాగే కన్నడ భాషలో కూడా చాలా పుస్తకాలు బయటికి రావడం జరిగింది. తెలుగు విషయానికి వచ్చేటప్పటికి కొన్ని పుస్తకాలు ఉన్నాయి, కానీ ఎక్కువ పుస్తకాలు అందుబాటులో లేవు. అందుకని రాఘవేంద్ర స్వామి భక్తులందరికీ కూడా ఆయన జీవిత విశేషాలు, ఆయన మహత్యాలు, ఆయన యొక్క గొప్పతనము తెలియజేసే ఉద్దేశంతో హిందూ సేవా సమితి ఎడ్యుకేషనల్ సొసైటీ రాఘవేంద్ర స్వామి చరిత్రను తెలుగులో ఒక పుస్తక రూపంలో తేవాలి అని చెప్పి నిర్ణయించింది. దీనికి సంబంధించిన ఏర్పాట్లు ఆల్రెడీ మొదలయ్యాయి. ఈ విజయదశమి సందర్భంగా అందరితో కూడా ఈ విషయాన్ని పంచుకుంటూ ఉగాది నాటికి ఈ పుస్తకాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలి అని ఒక లక్ష్యంతో పనిచేస్తున్నాము. శ్రీ రాఘవేంద్ర స్వామి ఆశీర్వచనాలతో, అలాగే శ్రీ మధ్వాచార్యులు గారి ఆశీర్వచనాలతో మేము ఈ కార్యక్రమాన్ని సంకల్పించి ముందుకు వెళ్తున్నాము. అందరూ కూడా మీ యొక్క దీవెనలు తెలియజేయండి. ఈ పుస్తకం ప్రాచుర్యంలోకి వచ్చిన తర్వాత ప్రతి సామాన్యులు కూడా రాఘవేంద్ర స్వామి చరిత్రను, ఆయన యొక్క మహత్యాలను తెలుసుకొని కరుణా కటాక్షాలు పొందాలని చెప్పి నేను ఆయన కోరుకుంటున్నాను. అదేవిధంగా రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి ఈ రోజుకి 100 సంవత్సరాలైన సందర్భంలో కూడా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. నమస్తే.